ఈ ఆత్మీయ సభలో పాల్గొన్నటువంటి మీ అందరికీ అభినందన సభే కాదు, ఆత్మీయ సభ. మిమ్మల్ని అందరినీ కలవడం కామ్రేడ్ జోషిపట్ల కల్పన గారు చాలా పెద్ద ఆవిడ. వారు కొన్ని అంశాలను కమ్యూనిస్ట్ పార్టీ ముందు పెట్టారు. వాటిని తప్పకుండా భవిష్యత్తులో జేవీవీ ట్రస్ట్ ద్వారా మీ అందరి సహకారంతో మరింత ముందుకు తీసుకొని పోయి, ముఖ్యంగా మహిళా సాధికారిత వైపున మహిళలు స్వతంత్రంగా ఆర్థికంగా తమ సొంత కాళ్ళపైన నిలబడి బ్రతకగలిగితేనే రేపు వ్యవస్థలో వారు చాలా ఫలితాలు సాధించగలరు. ఆ వైపున వారిని ప్రోత్సహించేటువంటి దిశగా ఆ ప్రయాణం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము జోషిపట్ల సత్యనారాయణ గారిని నేను చూడలేదు, కానీ పేరైతే ప్రముఖంగా విన్నాను. విజయవాడ కృష్ణా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా, గొప్ప ట్రేడ్ యూనియనిస్టుగా పేరైతే విన్నాను. చరిత్రలో కొన్ని అంశాలు వారు వీరు చెప్పడం ద్వారా కొంత తెలుసుకున్నాను. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కమ్రేడ్ జోషిపట్ల కల్పన గారు ఇక్కడ స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఏఐటీసీ రాష్ట్ర కార్యాలయానికి ఇస్తున్నారని చెప్పిన తర్వాత అప్పుడు మరికొంత అధ్యయనం చేశారు. ఆ మేరకు వారితో పాటు తొమ్మిది పోతురాజు గారు, ఆయన నేను ప్రత్యక్షంగా చూశాను. వారితో అప్పటికే పాపం చాలా పెద్ద ఏజ్, నేను విద్యార్థి నాయకుడిగా ఉండగానే కొంత వయసు మీద పడిన తర్వాత మరి గుర్తుపెట్టుకునే పరిస్థితి కాదు, కానీ ఆయనతో కలిసి నడవడం, లెనిన్ మన కార్యాలయం లెనిన్ భవన్లో కానీ, అదేవిధంగా మామిదత్త భవన్లో ఎక్కువ ఉండేవారు. వారితో పాటు ఇంకొక ఆయన పెద్ద ఆయన మన ఆంజనేయ శాస్త్రి గారు, వారితో కలిసి బండి మీద తిరిగేవాళ్ళు. అట్లా వారిని ప్రత్యక్షంగా చూసాం. పేరు కూడా ప్రముఖంగా విజయవాడ కేంద్రంలో దగ్గర పోతురాజు గారు అంటే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. అందులో ఇప్పుడు మన కామ్రేడ్ జోషిపట్ల సుబ్బమ్మ గారిని ట్రస్టీగా ఆమె పెడితే ఎందుకు పెట్టామనేటువంటిది మన కామ్రేడ్ చెప్పారు. ఎందుకంటే జోషిపట్ల సత్యనారాయణ గారు మరింత జోష్గా పనిచేయడానికి, చాలా గొప్పగా పనిచేయడానికి ఇంట్లో సహకారం లేకపోతే వీటిలో గట్టిగా పోరాటం చేయడం సాధ్యం కాదు. కాబట్టి కామ్రేడ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. కాబట్టి వారు ఈరోజు కూడా మరణించిన తర్వాత కూడా జనంలో బతికేటువంటి వాళ్ళు, త్యాగ పురుషులు, అలాంటి వాళ్ళలో వారిని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా 2-3 అంశాలు చెప్పడం జరిగింది. గతంలో పనిచేసినటువంటి, త్యాగాలు చేసినటువంటి, విరోధితమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి నాయకత్వాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలని చెప్పి అది 100% నిజం. ఎందుకంటే మనకు తలంపుల వారి త్యాగాలకు మోసి నీరు పెట్టి పెంచకపోతే అది ఇబ్బంది పడుతుందని కాబట్టి తూర్పుల వెంకట శివయ్య గారు చాలా గొప్పగా చెప్పారు. కాబట్టి వెనక తరముల వారు త్యాగం చేస్తేనే, వారు జీవితాలు పరంగా పెట్టి ప్రజల కోసం ఉద్యమిస్తేనే 100 సంవత్సరాల తర్వాత కూడా ఎర్రగడ్డ సమున్నతంగా ఈరోజు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుంది. కాబట్టి అలాంటి వారి యొక్క చరిత్రను కానీ, వారి త్యాగాలను కానీ మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు అందించేటువంటి క్రమంలో ఏ అవకాశం వచ్చినా కూడా ఈరోజు అలాంటి అవకాశాన్ని వినియోగించుకునే రేపు డిసెంబర్ 20 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అమరవీరులను స్మరిస్తూ వారి స్తూపాలకు మళ్ళొకసారి రంగులు వేసి, జెండా ఎగరవేసి, వారు ఆ ప్రాంతంలో, ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో చేసినటువంటి త్యాగాలను నేటి తరానికి చెప్పేటువంటి పద్ధతిలో వారం రోజుల పాటు వారోత్సవాల పేరుతో ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోతా ఉన్నాం. అదే కాదు, రేపు భవిష్యత్తులో కూడా క్లాసులకు సంబంధించి కూడా ఇప్పుడు చెప్పారు. కమ్రేడ్ దాసరి నాగభూషణరావు గారు, కమ్రేడ్ జోషిపట్ల సత్యనారాయణ గారు, కమ్రేడ్ ముల్లి నాగేశ్వరరావు గారు, కమ్రేడ్ సిఆర్ గారు,
కామెడి వేములపల్లి శ్రీకృష్ణ గారు, పులపుల వెంకట శివయ్య గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ మూలకి ఏ ప్రాంతానికి పోయినా కూడా విరోచితమైనటువంటి త్యాగాలు చేసినట్టు వాళ్ళే, అలాంటి కుటుంబాల నుండి వాళ్ళే. కామ్రేడ్ చెంచయ్య గారు, రావులపల్లి చెంచయ్య గారు, మన కామ్రేడ్ రవీంద్రనాథ్ గారి వాళ్ళ ఫాదరు చాలా గొప్పగా మార్కాపురం తాలూకాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా గొప్ప పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు కామ్రేడ్ రమణమ్మ గారు, మన రవీంద్రనాథ్ గారి వాళ్ళ మదర్, మహిళా సమాజ లీడర్గా అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వాలకు సర్వీస్ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. కాబట్టి త్యాగాలు చేయకుండా, త్యాగాల్లో నుంచి రాకుండా ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పెద్దగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి త్యాగతులను మళ్ళొకసారి స్మరించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పుడే కామ్రేడ్ ఒక పాట పాడాడు. అమర వీరులు వార పోషిన అరుణ రక్తపు దార సాక్షి రణం రణమని పలు వరించి కసుల నెమ్ముకలు కానీ గజ్జల మల్లారెడ్డి గారు, కడప జిల్లా. మామూలుగా కలం తీసుకుంటే ఆయన చదివింది 7వ తరగతి. అలాంటి గజ్జల మల్లారెడ్డి గారు చాలా గొప్ప పాట రచన. ఎత్తరామల ఎర్ర జెండా ఎర్ర కాంతులు దిశల నిండా రణం రణమని పలు వరించే కసుల నెమ్ముకలు అని చెప్పేసి చాలా గొప్పగా పాట రాశాడు. ఈరోజు ప్రళయ భీకర రూపం ఎత్తింది. ఫ్యాసిజానికి పాడగట్టమని సమాజాన్ని పిలుస్తూ ఉంది. కానీ ఆ ఫ్యాసిజానికి పాడగట్టేటువంటి క్రమంలో కమ్యూనిస్టులు, ఎర్ర జెండాలు మరింత ఐక్యం కావాల్సినటువంటి అవసరం, అలాంటి పరిస్థితులు ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇంకా మారాల్సింది, కలవాల్సింది, ప్రజల పట్ల బాధ్యతగా పెరగాల్సింది. కమ్యూనిస్టుల పైన ఎక్కువ బాధ్యత ఉందని చెప్పి సమాజంలో కమ్యూనిస్టుల ఐక్యత కోరుకునేటువంటి వ్యక్తులు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా కోరుకుంటా ఉన్నారు. మనం చెట్టు పొగరు, పుట్ట పొగరు విడిపోవడం ద్వారా 2 గాడులు తల్లి కడుపును పెళ్ళగించిన పిల్ల తేలు 2 గాడులు అని చెప్పి మనం 33, 34 గ్రూపులుగా డివైడ్ కావడం ద్వారా ఎర్ర జెండా దాని యొక్క సమున్నతమైనటువంటి పోరాటం ఈరోజు అంత ఎఫెక్టివ్గా కనిపించినటువంటి స్థితి దేశంలో కనిపిస్తూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఏకమవుతా ఉంది. పేర్లు మార్చుకుంటున్నారు. సోషలిస్టులు అంటున్నారు, డెమోక్రట్లు అంటున్నారు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ పేరు బయటికి చెప్పకపోయినా కూడా కమ్యూనిస్టు వామపక్ష భావజాలంతో ఇతరేతర ప్రాంతాల్లో ప్రజలకు చేరువయ్యేదానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కన శ్రీలంకలో, అదేవిధంగా నిన్న నేపాల్లో 9 కమ్యూనిస్టు పార్టీలు ఐక్యమైనటువంటి పరిస్థితి. కానీ భారతదేశంలో మన పార్టీ సిపిఐ పార్టీగా మన కామ్రేడ్ ఏపీ వర్ధన్ గారు, ఆయన మరణించారు. కానీ వర్ధన్ గారు దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి చండీగఢ్లో జరిగినటువంటి జాతీయ మహాసభలో ఆనాడు సిపిఎం జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి హరికిషన్ సింగ్ సూచిత్ గారు ఆ సమావేశానికి పబ్లిక్ మీటింగ్ వస్తే డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లోనే సిపిఐగా పిలిపించాం. ఈ దేశంలో ప్రజలు మనల్ని క్షమించాలంటే, ఈ దేశంలో ప్రజలు కమ్యూనిస్టుల ద్వారా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఎర్ర జెండాలన్నీ ఐక్యం అవుదాం. సిపిఐ మేము డోర్లు తెలిసి పెట్టాం, మనందరం కలిసి ఐక్యం అవుదామని చెప్పి కామ్రేడ్ ఏపీ వర్ధన్ గారు నాడు పిలిపించారు. ఆ పిలుపును భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 20 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఆ ఎజెండాను తీసుకొని ప్రతి సందర్భంలో, ప్రతి మీటింగ్లో కూడా తీసుకొని పోతున్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తుల పదవులు ముఖ్యం కాదు, ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఎర్ర జెండాలు ఐక్యం కావడం వల్లనే సాధ్యమవుతుందని చెప్పి భావించేటువంటి తరుణం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మనం భావిస్తాము. అలాంటి దానికి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మీరు ఇక్కడికి ఎంతో అభిమానంగా పిలిచి నన్ను అభినందన ఏర్పాటు చేశారు. సరే, నేను ఇప్పుడు పెద్దలు కామ్రేడ్ కల్పన గారిని కానీ లేదా మిగతా పెద్దలందరినీ అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అభినందనానికి సంబంధించి అంగీకరించారు. కానీ నేను ఏ జిల్లాకు పోయినా కూడా అభినందన వద్దు, కానీ ఆత్మీయుల కలయికైతే ఖచ్చితంగా కావాలి. వాళ్ళందరినీ కలవాలి. ఎక్కడెక్కడైతే ఎర్ర జెండాలో గతంలో పనిచేశారో, ఏ ప్రాంతంలో అయితే
వాళ్ళు విద్యార్థి నాయకులు గానో, యువజన నాయకులు గానో, మాజీ నాయకులు గానో, మాజీ కమ్యూనిస్టులు గానో, ఇతరేతర కారణాలతో కాముగా ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీకి పోకుండా వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పద్ధతిలో ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆత్మీయులంతా శాల్వాలు, దండలు అవి ఇవి తీసుకొని వస్తాను. అవన్నీ కూడా వద్దు, మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే మీకు దండ రూపంలో 110 రూపాయలు దండ వేస్తే 100 రూపాయలు అవుతుంది. ఆ 100 రూపాయలు కానీ శాల్వా కప్పితే 300 అవుతుంది. ఆ 300 కానీ మీరు ఏమి ఇస్తారో అదంతా కూడా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీకి డబ్బులు ఇవ్వని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పార్టీకి సంబంధించిన మనము రేపు రానున్న రోజుల్లో ఈ పార్టీని ఇలా నడపాలి, ఇంత కరెక్ట్గా మాట్లాడుకోవాలి. సిపిఐ ఎర్రజెండా తప్ప వేరే మార్గం లేదని మనం భావించిన రోజుల్లో మనకు ఏ బూర్జువా శక్తులు, ఏ బూర్జువా రాజకీయ పార్టీలు మనకు సహకారాన్ని అందించేటువంటి సమస్య లేదు. ఎందుకంటే నీలో నిజాయితీ ఉండి నువ్వు కొట్లాడే ప్రతి సందర్భంలో ఏ బూర్జువా రాజకీయ పార్టీ అయినా కూడా ఏదైనా ఒక మాట తొలుగుతారు. నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాకు అనుకూలంగా 1-2 మాటలు మాట్లాడుతుంటే మనకు వాడు 10 పావలానో 10 రూపాయలు మనకి ఇవ్వడం అలవాటు. వాడు ఊరిక మనకు డబ్బులు ఇస్తారని మాత్రం పొరపాటు కూడా అనుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి మన గొంతుక మనగా ప్రజల గొంతుగా మారాలన్నా, మన పని ప్రజల కోసం ఉపయోగపడాలన్నా కూడా మన పార్టీని మనమే పోషించుకోవాలనేటువంటి దృక్పథాన్ని కింది స్థాయి వరకు, పార్టీ అభిమానుల వరకు తీసుకునేటువంటి కర్తవ్య నిర్వహణలో మనం అందరం ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేసినటువంటి ఈ సాహసం, ఈ ట్రస్ట్ ద్వారా దీని భవిష్యత్తులో కూడా ఏఐటీసీ నాయకత్వం కూడా ఇక్కడే ఉంది కాబట్టి భవిష్యత్తులో దీన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. అందుకు అయ్యేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సహాయ సహకారాలు మన పార్టీగా మనం ఏం చేయాలో, అందులో మహిళలను ఎంత పెద్ద ఎత్తున ఈ పేరుతో తీసుకొని వచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా రాజకీయాల పట్ల ఇంకా మంచిగా అవగాహన కల్పించి నిబద్ధత కలిగినటువంటి పద్ధతిలో తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం కూడా చేద్దామని చెప్పేసి ఈ ట్రస్ట్ ద్వారా ఇక్కడికి శిక్షణ పొందడానికి వచ్చే వాళ్ళకు ఆ శిక్షణతో పాటు వాళ్ళ సొంత కాళ్ళపైన బతికేటువంటి శిక్షణతో పాటు వారి మెదళ్ళలో కూడా ఎంతో కొంత కనీసం సమాజంలో మనం ఇక్కడ నేర్చుకునేదానికి కనీసం 1% అయినా కూడా మళ్ళీ తిరిగి జనానికి అందించేటువంటి ఒక పునాదిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టాలని చెప్పి ట్రస్ట్ సభ్యులందరికీ, అదేవిధంగా కర్నూలు జోసిపట్ల కల్పన గారికి, పెద్దలకు అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తూ, నన్ను పిలిచి మీరు ఆహ్వానించి ఇంతమంది మధ్యలో మీరంతా నన్ను అభినందించడానికి వచ్చినందుకు మీకు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు 2 సమావేశాలు ఉన్నాయి. ఒకటి గుంటూరులో సమావేశం ఉంది, తర్వాత మహిళా సమాఖ్య స్టేట్ మీటింగ్ ఒకటి ఉంది. అందుకని చెప్పేసి తప్పుగా భావించకుండా నేను ముందుగానే కాదర్ భాష గారికి చెప్పాను, నేను వచ్చి ఒక అరగంట మాత్రమే ఉంటాను అని చెప్పాను. అందుకని మన్నించమని చెప్పి కోరుతూ ముగిస్తాను.